ఆ బాధకు నిదర్శనం ఏంటంటే గతంలో మా తమ్ముడు చనిపోవడము. ఈ రోజు వరకు నేను ఏ ఒక లబ్ధి పొందలేకపోయినా కూడా మీ అందరి గుండెలో ట్యాంక్ బండ్ శివ అని ఒక పేరు మనం ప్రజల రూపంలో చేస్తున్నాం, మనం చేస్తున్నాం గెలిచేది. సో గుర్తించాల్సిన అవసరం ఏంటంటే డస్ట్ అనేది పడేయదు, అది ఏడా పడేయాలో ఆడపడేస్తేనే డస్ట్కి విలువ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మనుషులు కాల్ చేశారు, అట్లా మీరు సార్ కాల్ చేశారు అంటే ఏ జన్మలు చేసే పుణ్యము మాది అంటే ఒక ట్యాంక్ బండ్ శివాల శివ అంటే శివం అంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమం వెనకలేదంటే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు మనతో ట్యాంక్ బండ్ శివ గారు ఉన్నారనమాట. సో ట్యాంక్ బండ్ శివ గారు అనికంటే కూడా ట్యాంక్ బండ్ హీరో అనొచ్చు. ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి చాలా మంది సూసైడ్ చేసుకుంటుంటారు అనమాట. సో అలాంటి వారిని ఎంతో మందిని కాపాడారు, మినిమం ఇప్పటికీ 150 పైగా వరకు కాపాడారు. సో ఈరోజు ట్యాంక్ బండ్ శివ గారితో ఒక స్మాల్ చిట్చాట్ చేసేద్దాం. సో నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అన్న నమస్తే, బాగున్నాం బ్రదర్. 123 సేవ్ చేసిన 100 పైన డెడ్ బాడీలు తీస్తూనే ఉన్నాము. చేయడం అంటే ఇక మనం చిన్న ఉన్న పని ఇదే పని కాబట్టి తప్పనిసరిగా ఎదుటి వారి గుండెల్లో మనం ఉన్నాం అనేది అంటే మన వాళ్ళైతే వదిలేము కదా, మన ఫ్యామిలీని అయితే వదిలేస్తామా. సో అలాగే మనం చేసే వరకు కూడా అలాంటిది, ఎవరైనా మన అన్నదమ్ములతో సమానము. సో చూసేవారు కూడా ఈ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అది ఆ బాధకు నిదర్శనం ఏంటంటే గతంలో మా తమ్ముడు చనిపోవడం నాకు బాధాకరం. ఈ రోజు వరకు నేను ఏ ఒక లబ్ధి పొందలేకపోయినా కూడా మీ అందరి గుండెలో ట్యాంక్ బండ్ శివ అని ఒక పేరు గుర్తుండిపోయేలా గుర్తించారు. సో అట్లే ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. సో అది ఏంటంటే ప్రజల స్పందన ప్రజల నుంచి వచ్చిన ఆవేదన అనేది ట్యాంక్ బండ్ శివన్నకి ఇల్లు ఇవ్వాలని చెప్పడం తోటి ఇల్లు అయితే వచ్చింది. సో ఇక రావాల్సింది ఏంటంటే జాబ్ కన్నా మేము పెండింగ్ లో ఉన్నాము. సో ఏంటంటే నా జీవనాధారం అనేది దానిపైన ఉంది కాబట్టి అంటే గతంలో నేను ఏమున్నా ఏం లేకున్నా చేశాను. సో ఇప్పుడు కూడా నేను అలా చేస్తాను మాట ఇచ్చిన కాబట్టి అదే మాట మీద ఉన్నాము. వాళ్ళు ఇచ్చినా చేస్తా, ఇవ్వకపోయినా చేస్తా. ఇప్పుడంటే కొంచెం ఇప్పుడంతా నీట్ గా ఇప్పుడంతా ఇట్లా ఉంది, కానీ ఇంతకు ముందు అయితే ఇక్కడ అంతా అసలు పక్క సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా ముక్కులు మూసుకొని వెళ్ళేవారంట కదా. సో అలా ఉన్నప్పుడు అంత దుర్వాసన ఉన్నప్పుడు కూడా బాడీస్ ని కావచ్చు పడిన వాళ్ళు తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అన్న. కనుక్కున్న తల్లికి 2 పిల్లలు పుట్టినాకో ఓ పిల్లని పడేసుకోలేదు, ఓ పిల్లని ఎత్తుకొని లేదు, 2 పిల్లలు తీసుకోబోతుంది. ఈ దుర్వాసన అనేది మనం ప్రజల రూపంలో చేస్తున్నాం, మనం చేస్తున్నాం గెలిచేది. సో గుర్తించాల్సిన అవసరం ఏంటంటే డస్ట్ అనేది పడేయదు, అది ఏడా పడేయాలో ఆడపడేస్తేనే డస్ట్కి విలువ ఉంటుంది. ఈ దుర్వాసన అనేది చిన్న ఉన్నప్పటి నేను నీరు అంటే ప్రతి ఒక్క మనిషి కుల మతాల పేర్లు చెప్పుకొని బతుకుతారు, కానీ నీళ్ళకి ఏ కులం లేదు, ఏ మతం లేదు. సో అందులో నేను చేసిన వర్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా ఇంటి మనిషే కదా అని ఒక సేవా కార్యక్రమం నేను చేస్తున్నా. ప్రజలు గుర్తించారు, అలా కేటీఆర్ గారు గుర్తించారు. ఏజ్ నుంచి ఇట్లా సేవ్ చేయడం స్టార్ట్ చేశారన్న? 22 సంవత్సరం ఉంటాను, 22 ఇయర్స్ అబ్బాయి నేను. ఇప్పుడు వర్క్ చేస్తున్నా. అప్పుడు నేను వయసు వచ్చేది నాకు 7-8 ఏళ్ళు ఉండొచ్చు, అంతే. 7-8 పిల్లోని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నా. నా ఫ్రెండ్స్ అంటే పెద్ద వాళ్ళు, వాళ్ళ తర్వాత మేము పోతే మా బ్రదర్ 7-8 అంటే 7-8 ఇయర్స్ నుంచి అంటే మీకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడంటే అసలు కనీసం నా తెలిసి ఊహ కూడా తెలియదు కదా. సో అంటే అప్పుడు అంటే వెళ్ళి తీసుకురావాలి, సేవ్ చేయాలి అనే. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఒక నన్ను అందరూ మన వాళ్ళు నచ్చితే వీడియోలో ఉన్న కంటెంట్ని బట్టి వీడియో చూస్తారు. నా జీవితం నా నిజ స్వరూపం ఏంటంటే ప్రతి ఒక్కరి గుండెలో నేను చూస్తున్నా. వాళ్ళ ముఖంలో కన్నీళ్ళ బాధ ఉంటుంది. ఇప్పుడు ప్రేమించుకొని వస్తారు, బాధలతో వస్తారు, కొందరు పేరెంట్స్ బాధలు పట్టించుకోలేక వస్తారు, కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో వస్తారు. అంటే ఏదైనా సరే ఈ చిన్న ఆవేశం అనేది పనికిరాదు. ఇప్పుడు కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, నేను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పోయి అనుకోను కదా. అక్కడ అనుకుని దానికి విలువ ఏముంది, శివ ఏదో ఆశించిండు అందుకని అక్కడ పోయి ఉంటున్నాడు అని. అక్కడ అంటే డిపార్ట్మెంట్ త్రూగా నేను వర్క్ చేస్తున్నా, వర్క్కి నాకు విలువ ఉంది. నేను దాన్ని ప్రజలదేమో శివాన్ని వెళ్ళిపోయింది అనుకోరు. అంటే అక్కడ జరిగిన సంఘటన నేను చెప్పిన, నా సిచ్యువేషన్ ఇలా వచ్చింది, నాకు ఇలా సిచ్యువేషన్ వల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. సో మనం దీన్ని వదిలేదైతే వెళ్ళిపోలేం కదా. వాళ్ళు అంటే చాలా మంది రూమర్గా శివన్ ట్యాంక్ బండ్ పంపించేసారు, ఎలగొట్టేది అంటే మీ మీద రూమర్స్ కూడా వచ్చాయి, ట్యాంక్ బండ్ శివ ఇక లేరు, అక్కడ నుంచి పంపించేశారు. అంటే పంపించేశారు అనే కాదు, నేనున్న స్థలాన్ని ఖాళీ చేయించామట. ఆ ఇల్లుని ఖాళీ చేసి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండదు. సో నేను అక్కడ ఇంట్లో ఉండలేకపోతున్నా. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను ఎందుకు ఉండలేకపోతున్నా అంటే నేను ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం ఏంటంటే నా హార్ట్కు నా బ్రెయిన్కు దగ్గర నేటివేవి. ఇప్పుడు నన్ను తీసుకొని నేను 4 గోడల మాత్రం అక్కడ హ్యాపీ అంటే ఉండండి. అంటే జీవనాధారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవనాధారం అంటే నేను వర్క్ చేయాలి, వర్క్ చేసేదానికి ప్రతిఫలం కావాలి.
ప్రతిఫలం కావాలని అడగట్లేదు, గుర్తించాలనే దానికి ఒక చిన్న నిదర్శనం. రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు మనుషులు కాల్ చేశారు, అట్లా మీరు సార్ కాల్ చేశారు అంటే సరే సార్ కలుస్తాను సిద్ధపడడం. సో రీసెంట్ గా నాకు ఫోన్ వచ్చింది అనమాట, రేవంత్ రెడ్డి గారి అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళ ఆఫీస్ సార్ కలవాలని చెప్పేసి అన్నాడు. సరే సార్ అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఫోన్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అంటే నాకు ఇక్కడ వర్క్ చేసేందుకు డిపార్ట్మెంట్ నుంచి నీకు ఏమైనా వస్తుందా లేదా అని కనుక్కోవడానికి కాల్ చేశారు. అంటే మీరు ఇక్కడే ఉండి అట్లా వచ్చిన వాళ్ళందరినీ సేవ్ చేయటం ఉండటం, సో ఇలా జరుగుతుంది కదా ఎప్పటి నుంచో. అంటే మరి మీకు కుటుంబంలో చూసుకోండి, ఇప్పుడు మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది, సో మనీ అవసరం, మరి మీకు ఈ ఇన్కమ్ ఇదంతా ఎట్లా? ఇన్కమ్ అంటే అన్న ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, సో అప్పుడు వాళ్ళు ఏంటంటే నన్ను గుర్తించరు. నాకు ఉండేదాన్ని నా పిల్లలు అంటే రియల్గా అయితే నా పిల్లలకు ఉండేదానికి కింద ఇల్లు దొరకడం చాలా అదృష్టము. ఫ్యూచర్లో కూడా మా నాన్న మాకు ఏం సంపాదించడం అని చెప్పుకోవడానికి ఒక ట్యాంక్ బండ్ శివ రూపంలో ఒక శవాలు తీయడము, 10 మంది సేవ్ చేయడం వాళ్ళ గర్వకారణం అది. సో నేను కూడా కష్టపడేదాన్ని ప్రతిఫలంగా కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్. సో ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం గెలిచింటే కూడా ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చేదేమో అంటే అది పెండింగ్ లో ఉందన్నమాట. ఆ పెండింగ్ ని సక్సెస్ఫుల్ గా అయ్యేదేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నుంచి కాల్ వచ్చింది. సో మేము కాల్ హ్యాపీ. అంటే వాళ్ళు ఎట్లా అడిగారు అంటే డిపార్ట్మెంట్ నుంచి నీకు ఏమైనా లబ్ధి పొందుతున్నావా అనేది అడిగారు. సో నేను అది అంత సడన్ నేను లేదు అని చెప్పలేను, అవును అని చెప్పలేను. ఎందుకంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడితే దానికి విలువ ఉండదు. ఇప్పుడు మీడియా ముందర మాట్లాడి తప్పులో మాట్లాడడం అది పద్ధతి కాదు. అది ఏంటంటే చూసే వరకు తక్కువ డిపార్ట్మెంట్ తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు అట్లా ఇష్టం లేదు. వాళ్ళు పిలిపించి వాళ్ళు స్పందించి శివ నీ కుటుంబానికి నీ పిల్లలకి నీ జీవన ఆధారం ఏం చేద్దామనుకుంటున్నావు అని వాళ్ళు పిలిచి ఫ్యామిలీలో ఎంతమంది? 4 కొడుకులు, 3 బిడ్డలు. సో మాలోనే ఎందుకంటే ఇప్పుడు నేను నాకు గతంలో కూడా ఏం కోరినంటే పబ్లిక్ని ప్రజలు ఏం కోరినంటే డిపార్ట్మెంట్కి అడగడానికి కారణం నాకు స్విమ్మింగ్ పూల్ చూపించండి అంటే నాకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తే నేను కొందరు పిల్లల్ని తయారు చేస్తాను. నేను ప్రభుత్వానికి ట్రైనింగ్ చేయడము వాళ్ళు నేర్చుకోవడం వాళ్ళు అంటే మెరుగైన లైఫ్ ఇంకా వేరే రూపం ఉంటుంది. వాళ్ళు కాపాడుకోగలుగుతారు, ఇంకోని కాపాడగలుగుతారు. ఎప్పుడు కమర్షియల్గా బిజినెస్ చేయడానికి కాదు. నాకు కావాల్సింది ఏంటంటే నేను కొన్ని 100 మంది పిల్లలను తయారు చేస్తే వాళ్ళు ఫ్యూచర్ ఇంకో గమనిస్తారు. ఇప్పుడు ఏ చెట్టులో ఏ పాము ఉందో తెలియదు, ఏ పుట్టలో ఏముందో తెలియదు. సో అలాగే మనం ఏం చేయాలనుకున్నది పిల్లలను తయారు చేయాలి. నేను కళ్ళతోటి చూస్తున్నా, బాధాకరాన్ని కళ్ళతోటి వింటున్నా. వాళ్ళు రాత్రి కూడా ఒక ఆమె వచ్చింది, వచ్చేసి నా భర్త నన్ను వేధిస్తున్నాడు అంటే ఇదివరకు మేము లేకపోలేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం సార్ ఇట్లా సంగతని. ఇవి లేకపోలేదని మారిపోవడంతో ఇప్పుడు మళ్ళీ కొంత అంటే అది ల్యాండ్ ఆర్డర్ పిఎస్ తయారైంది. ఇప్పుడు అంటే మేము అప్పుడున్న మూమెంట్కి ఇప్పుడున్న మూమెంట్కి ఏం చెప్పలేకపోతున్నాం. అంటే రెస్పాన్స్ ఏం అంటే ఇప్పుడు మమ్మల్ని బాధాకర విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఎవరికి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ 100 ఏళ్ళు కాల్ చేయాల్సి వస్తుంది. 100 ఏళ్ళు కాల్ చేసి పిలిపిస్తే దోమలు కూడా వాళ్ళు రావడమా లేదా మళ్ళీ ఖరీదాబాద్ పిఎస్ రావడమా ఇంటి పిఎస్ అయిపోయింది. అది అప్పుడు లేకు డిపార్ట్మెంట్ సపరేట్ ఉన్నా అది వేరు జరగడంతో ఎవరి మీద సరే స్పందించలేకపోతున్నాం. పబ్లిక్ పిలిచి పబ్లిక్ తీయడము, పబ్లిక్ లో రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే ఒక డెడ్ బాడీ చనిపోయి బాధపడుతుంటే మేమే బాధాకరంతో ఆలోచించాల్సి వస్తుంది. భగవంతుడు ఏదో రూపంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి అక్కడ మాకు ఒక టీం తయారు చేపించి మాకు చెరువుల పైన చూపించేలాగా వీళ్ళకంటూ ఒక సోర్స్ మాకంటూ ఒకటి చూపించాక మేము మెరుగైన వర్క్ చేస్తూ మాకు చేతనైనంత వరకు మేము పోరాడగలుగుతాము. 10 మందికి మేము సేవ్ చేయగలుగుతాం. 15 మంది ఉన్నాం, 15 మెంబర్స్ ఉన్నాం. ఆ 15 మంది దీనిపైన అభివృద్ధి చెందేందుకు చేస్తాం కదా. ఇంకా మాకు ఇది తప్పితే వేరే తెలియదు. ఖచ్చితంగా కేటీఆర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనసులో నుంచి మాకు వచ్చిన కాల్స్ సార్ వాళ్ళు వీడియో చూసారు అనుకో, వీడియో చూసినాకో ప్రజలని అంటే మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసమే మన రాజకీయ నేత అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన దృష్టికి. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారిని 2-3 గతంలో నాకు మా రమేష్ అన్న అని చెప్పేసి కాంగ్రెస్ తరఫు నుంచి ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అనమాట. అతను శివ వెళ్దాము మనం మాట్లాడుతున్నాను అంటే ఎందుకంటే నేను రాజకీయ నాయకులు ఏమిటి అంటే నాకు అట్లా నాకు తెలియదు. నేను ఇది సేవ చేయాలనుకున్నా, సేవ కోసం మాట్లాడితే ఇదే ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో దీనిపైన కొంచెం చాలా వరకు ముందరకు రాగలుగుతారు. అంటే పబ్లిక్లోకి చైతన్యం పెరుగుతుంది, మా జీవనాధారం ఉంటుంది, మా వర్క్ పైన ఉంటుంది, మేము మా పిల్లలు ఇట్లా మా తరాలు ముందరికి. మీ కుటుంబ నేపథ్యం ఏంటన్నా? ఎక్కడ అసలు మంది? ఇంకా నాకు తెలియదు అన్న. చిన్న ఉన్నప్పుడు నేను ఒక అనాథగానే ఉన్నా. అనాథ జీవితం అనాథని అనుకోవడం కన్నా ఈరోజు మీ అందరు ఉన్నారనే నమ్మకం
నా గుండెలకి. ట్యాంక్ బండ్ శివ అనడం కంటే కూడా చాలా మంది ట్యాంక్ బండ్ హీరోగానే గుర్తించారన్న మిమ్మల్ని, ఎందుకంటే ఎంతో మందిని సేవ్ చేశారు. చాలా మంది ఆ డెడ్ బాడీల దగ్గరికి వెళ్ళడానికి కూడా వెనకాడుతుంటారు అనమాట. సో అలాంటిది మీరు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీని తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అసలుకి. ఇప్పుడు ఏముందన్న, ఇప్పుడు సాధారణంగా అప్పుడైనా అదే మాటనే ఇప్పుడైనా అదే మాటనే మనం చూస్తుండగా ఒక మనిషి ఎంత కష్టపడితే దానికి విలువ ఉంటుంది, ఓ మనిషి చనిపోతే ఇంకెంత విలువ ఉంటుంది అనేది మన ఇంట్లో మనుషులే సరిగ్గా ముట్టుకోలేరు. అలాంటి ఉబ్బిపోయి కుళ్ళిపోయి తోళ్ళు ఊడిపోయినా కూడా వాళ్ళ కనుగుడ్లు జారిపోయి బయటపడ్డా కూడా మేము వెనక ముందు ఆశించకుండా అతన్ని బయట తీసి దాన్ని సేఫ్గా అతను ప్యాక్ చేసి డెడ్ బాడీని పంపిస్తున్నామంటే ఏ జన్మలు అయితే పుణ్యము అది. అంటే ఒక ట్యాంక్ బండ్ శివాల శివ అంటే శివం అంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమం వెనకలేదంటే దీనికోసమే నేను పుట్టినేమో, దీనికోసం నేను చేస్తున్నానేమో, కానీ ఇంకా చేయాల్సిన రుణం ఉంది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మళ్ళీ మా బాబు కూడా నేను తయారాను. మీ బాబు కూడా ఇదే చేస్తున్నాడు, చదువుకుంటూ బాబు అది కూడా చేస్తున్నా. అంటే మేము డిపార్ట్మెంట్కి అవైలబుల్గా ఉండాలి. నాకు ఆరోగ్యం ఎప్పుడైనా అలా డెడ్ బాడీస్ అలా బాగా కుళ్ళిపోయినప్పుడు కానీ అలా తీసేటప్పుడు ఎప్పుడైనా అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, అప్పుడు ఎట్లయినా అనిపించిందా చిరాకు? ఇప్పుడు చిరాకు అంటే మా రీజన్ మా బాబు మొన్న నైట్ 3 గంటల రాత్రి డెడ్ బాడీ తీసారు. ఇక్కడే చనిపోయాను ముందర. మా భార్య మా బాబు ఇద్దరు కలిసి అట్లనే NDRF వీళ్ళందరూ కలిసి బృందం వచ్చేసి అందరికీ తీసిండు. అంటే బాబుడి తీసినప్పుడు ఏమైందంటే లోపల నుంచి మనకి బ్లడ్ అనేది వాసన అనేది ఆ బాడీలో డీకంపోజ్ తీసేదంటే బాబు ఒక 2 రోజులు అంటే మేమంటే ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నాము. అంటే బాబుకి వాంతులు మొత్తం హెడేక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో అంటే అది గమనించవద్దు. అంటే తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఏదో విధానంగా చేసుకునే ఏ ఇంజక్షన్ వేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎంత ఫుడ్ తినాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి అనేది బాబు మేము కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇంట్లోనే అనుకున్నాడు ఆయన. అట్లా కొన్ని జరుగుతుంటాయి. అంటే మా మంచి కూడా మేము గమనించగలుగుతాం, బయట వాళ్ళకంటే అర్థం కాదు. అంటే ఏమైంది, ఎంత అయింది, ఏంది అనేది చెప్పడానికి రాదు కదా. కొన్ని సమస్యలు ఇలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలకు ఏంటంటే ఇంకా గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించి వీళ్ళ మొత్తం వీళ్ళ ఒక టీంకి ఏదైనా ఒక మాకంటూ ఒకటి చేస్తే మేము దాని మీద జీవనాధారము ఇదే కాదు, మన హైదరాబాద్ తెలంగాణ చుట్టుపక్కల చెరువులు మొత్తం మనం వెళ్తున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ కాల్ చేస్తుంది మాకు, శివ గారు ఎక్కడున్నా రాండి. గజ్వేల్ అంత పెద్ద గజ్వేల్లో కూడా అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేశారు మాకు, మేము పోతున్నాం. వచ్చే వాళ్ళని కూడా చూసినాం, అందరూ మిమ్మల్ని పలకరించి వెళ్తున్నారు. సో శివ గారిని డైలీ గుర్తుపడతారన్న, మిమ్మల్ని ఎంతమంది వస్తుంటారు కదా ఇక్కడికి అన్న. ఇక్కడ ఒక్కటి చూస్తున్నాం, అందరూ మీకు హాయ్ చెప్పి వెళ్తున్నారు. ఇప్పుడు అన్న ప్రజలకు కావాల్సింది ఏంటంటే మన సోదరుడు అనుకుంటే స్పందిస్తారు, ఒక కుటుంబ సభ్యుడు అనుకుంటే స్పందిస్తారు. అది నేను ఇక్కడ సంపాదించుకున్నా. ఎట్లా అంటే చేసే వర్క్కి నేను డబ్బులు ఆశించాను, నాకు డబ్బులు అవసరం లేదు. మంచి ప్రేమ అభిమానం. వాళ్ళు నన్ను ఏదైతే అన్న నమ్మకంటారు కదా, ఆ ప్రేమకు కట్టుబడి మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరు చూడకపోతే మీకు తెలియదు. కాబట్టి మనం చేసే వర్క్లో నిజాయితీ ఉండాలి. ఏం చెప్తారు శివ గారు, ఈ మధ్య కాలంలో చిన్న ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో అంటే చెరువులో దూకటం కావచ్చు, ఉరి వేసుకొని అంటే పేరెంట్స్ తిట్టారని కూడా. సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్? ఇప్పుడు జనరేషన్ అంటే చూడన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి మనకి. తల్లిదండ్రులు లేని జీవితం నేను అనుభవిస్తున్నా. సో ఆ అనుభూతికి ఏంటంటే మీలో ఒక కొడుకులాగానో, తమ్ముళ్ళలాగానో, అన్నలాగానో, మామలాగానో నేను ఒక రుణం తెచ్చుకోవడానికి వర్క్ చేస్తున్నా. సో ఇతరులు కూడా ఏంటంటే చేసే వర్క్. అప్పుడు దొంగతనం చేయాలంటే ఎంతో భయపడుతూ దొంగతనాలు చేస్తారు. ఇప్పుడు ఏమైంది, అంతా సెల్ ఫోన్లో ఆన్లైన్లో దొంగతనాలు చేస్తారు. చదువుకున్న వ్యక్తులు కూడా దొంగతనాలు చేస్తారు ఆన్లైన్లో కూర్చొని ఏ విధానంగా. సో మన లైఫ్ని మనం తప్పు చేసి ఎవరు ఈ లవర్స్ కానీ ఇంట్లో చదువుకున్న పిల్లలు కానీ మనం తప్పు చేసి బాధపడడం కాదు. ఆ ప్రాబ్లం సాల్వ్ ఎలా కావాలి? ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే మనం చనిపోతేనే అయిపోతుందా? పేరెంట్స్ మనల్ని పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి మనకు తిన్నమా లేదా, పండుగ వస్తుంది, పిల్లలకు బట్టలు కావాలి, వాళ్ళకి ఏది కావాలన్నా చూసేది పేరెంట్స్. అదే పేరెంట్స్కి మన ప్రాబ్లం చెప్పాలి. నాకు ఇలా తప్పు చేశాను, నేను నా తప్పు సరిదిద్దుకోవడానికి మార్గం చెప్పండి అంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే కనుక్కున్న పేగు వాళ్ళు తనుకులాడతారు. ఎందుకంటే ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, స్కూల్కి వెళ్ళారా, కాలేజ్కి వెళ్ళారా, ఏదైనా వర్క్కి వెళ్ళారా, క్షేమంగా రావాలని ఆశించేది ఫస్ట్ పేరెంట్స్ తర్వాతనే ఇతరులు. సో కాబట్టి దయచేసి తల్లిదండ్రుల మాట విని చిన్న పెద్ద గౌరవాలు ఇస్తే అందరికీ మంచిగా జరుగుతుంది. ఇలాంటి ఆలోచన రాదు కూడా. మనం పోయి చద్దమనే ఆలోచన కూడా రాదు. కాబట్టి పేరెంట్స్కి విలువ ఇవ్వాలి. ఎందుకంటే పొద్దున్నే లేదు వండి పెట్టేది ఎవరు? తల్లిదండ్రులు.
ఆ తల్లిదండ్రులు మనం గౌరవిస్తే మనం ఇంకొకరు మనకు గౌరవిస్తారు. మనం పేరెందుకు గౌరవం ఇవ్వకుండా అహంకారంతో నీకు నచ్చినట్టు నేను ఉంటా, నేను నచ్చిన సిగరెట్లు బీడీలు తాగుతా, నాకు నచ్చిన రాత్రి 12 గంటల వరకు రోడ్ల మీద తిరుగుతా అంటే ఆ పేరెంట్స్కి ఏముంది అంటే చెట్టు ఏదైతే విత్తనం ఉంటుందో అదే చెట్టుకు పుట్టిన విత్తనాలు అట్లే తయారవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాల్సిన సంఘటన ఏంటంటే పెంచే విధానం, ఉండే విధానం చెప్పాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. అండ్ ఈ మన చదువుకున్న స్టూడెంట్స్ కూడా దేశం పైన కానీ ఫ్యామిలీ పైన ఫస్ట్ సబ్జెక్టు తీసుకోవాలి. అంటే ఇప్పుడు అంతగా అన్న అంటే అన్న అంటాం, ఏమిరా అంటే ఏమిరా అంటాం. సో అది కాదు, లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంది. నచ్చిన భోజనం తింటున్నాం, నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, నచ్చినట్టుగా తిరుగుతున్నాం. మరి మన ప్రాణం పైన కూడా మనకు ఉంటుంది కదా ఆశ, కోరికలు. ఆ కోరిక తప్పులు చిన్న తప్పులు జరుగుతుంది. అప్పుడేం చేయాలి, కూర్చొని ఆలోచించాలి. ఈ విషయం చెప్తే మా నాన్న వాళ్ళు బాధపడతారు, మా అమ్మ వాళ్ళు బాధపడతారు అని ఎలా ఆలోచిస్తారో అది చెప్తే కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. రీసెంట్గా మా బాబు ఎంత దూరం ఎందుకు నా కొడుకే ఎన్నడూ చేయడం తప్పేందంటే ఫ్రెండ్స్తో పాటు ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేశారు గోపాల్పురం అంటే సికింద్రాబాద్ చిలకలగూడ దగ్గర. సో ఆ సరౌండింగ్ వాళ్ళు ఆపిరు, పట్టుకోరు. అంటే అతని మా అత్తగారి ఇంటి నుంచి వచ్చారు ముగ్గురు పిల్లలు పట్టుకోరు. 3 రోజుల వరకు నేను చెప్పలే. అంటే ఒకటే మాట, సారీ నేను పలానా మంచి కొడుకుని అని చెప్పుకోవడానికి కూడా అంటే మా నాన్న పేరు ఏడు సరిపోతుందో అనే భయాన్ని లోపల పెట్టుకొని మా బాబు చెప్పలేదు. సో 3 రోజుల వరకు అంటే కంట్రోల్ ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేయడం తనుకున్నాను నేను. ఆఖరికి ఏం జరిగింది, నేనేమనుకున్నా మా బాబు అత్తగారి ఇంట్లో ఉన్నాడు నేను అనుకున్నా. కానీ హైదరాబాద్లోనే 3 రోజులు ఉన్నాడు. ఆయన బట్టలు మన అవతారం మొత్తం మారిపోయింది. ఎర్లీ మార్నింగ్ దిగి నువ్వు కాలేజీలో ఉండాల్సిన గిడు అడిగే లోపలనే వాళ్ళ అమ్మకి చెప్పిన ఇది సిచ్యువేషన్ అమ్మాయి జరిగిందంటే నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి గుండె సరిపోతలేదు. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నేను కోపంతో పోయి పోలీసు పోతే శివన్న మీ కొడుక అంటే డిపార్ట్మెంట్ మాకు వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి శివన్న నీ కొడుక వాడు ఒక్క మాట కూడా చెప్పలేదు. వేణు అని పేరు చెప్తున్నాడు కానీ నీ పేరు చెప్పలేదు అంటే భయం. మా నాన్న పేరు ఎక్కడ అంటే ఆ భయాన్ని కూడా అదిగో తప్పు నువ్వు కావాలని చేయలేదు. డిపార్ట్మెంట్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అంగీకరించాలి. మనం ఒక మాట ఇట్లా పలానా కొడుకునంటే వాళ్ళు మన మీద ప్రేమతో పంపించచ్చు, లేకపోతే దానికి పనిష్మెంట్ చిన్నది ఏదో నువ్వు చేసే తప్పు మళ్ళీ చేయకుండా దానికి పనిష్మెంట్. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా, నేనే చేసింది నువ్వే చేసింది అంతా ఒకటే. సో అట్లా మా బాబు చేసిన దాన్ని కూడా అలాంటి ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతుంటాయి. సో అది ఇంట్లో చెప్పాలి. తప్పు చేసే ముందు అది పిల్లలు బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మనం అందరూ మంచిగా ఉండాలి. ఒక్కరికి తెలియాల్సింది మాత్రం ఇది ఒకటే, తప్పు చేసే ముందు ఆలోచన చేయాలి. కానీ తప్పు చేసిన తర్వాత దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అది ఇంకా పెద్ద చేయదుగా. చేసిన తప్పు సమర్థించుకోవాలి. తప్పు చేసిన కదా అని చెప్పేసి ఆ చిన్న పిల్లల్ని రేపు చేయడాలు, లేదంటే కూని చేయడము, చంపడాలు ఇది కాదు. ఒక మనిషి తప్పు చేయకముందే ఆలోచన చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని సోను సూద్ గారు కూడా కలిశారు, హీరోస్ కూడా కలుస్తుంటారు అంటారు కదా, సో ఏం చెప్పారు అప్పుడు? ఆయన ఒక రియల్ హీరో. ఇక్కడ మనం చేసే వరకు అతనికి నచ్చడంతో మన లైఫ్ కి ఒక చిన్న ఆదర్శం ఏంటంటే ఒక గొప్ప మంది మమ్మల్ని కలిసిండు, మేము హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. ఇక్కడ సో ఫ్యూచర్ లో కూడా సార్ చెప్పిండు ఏ అవసరం ఉన్నా కూడా మాకు కాల్ చేయండి, నంబర్ ఉంది, ఫోన్ చేసి మాట్లాడండి, ప్రాబ్లం కరెక్ట్ సార్ అంటే వాళ్ళు సరైన లబ్ధులు అంటే వాళ్ళు పడే బీద వాళ్ళు, వాళ్ళకి ఏ దారి లేదు, వాళ్ళకి ఏదైనా మన లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరు లేరు అనే సమయం నీ చెవుకు చేరితే నువ్వు నాకు దాన్ని మనం రెస్పాండ్ అయ్యి మన తరపు నుంచి మనం హెల్ప్ చేద్దామని సార్ చెప్పిండు. అదే ప్రకారంగానే పోతున్నాము, అదే ప్రకారంగా నడిపిస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఇట్లానే సో శివన్ అయితే మిమ్మల్ని మెగాస్టార్ చిరంజీవి గారు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు కూడా ఒకప్పుడు కలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అంటున్నారు కదా, సో ఎట్లా అనా అక్షరాల నిజం చెప్పాలంటే వాస్తవానికి నేను ఇలా ఉండడానికి కారణం వాళ్ళే. అంటే వాళ్ళని చూసి మెగాస్టార్ చిరంజీవి వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ చైతన్యం. ఎందుకంటే ఓపెన్ గా మనుషులు అంటే ఎలా ఎదగాలి చెప్పే గొప్ప వ్యక్తి చిరంజీవి. రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే ఏదైనా జెన్యున్గా తన ఫిలిం ప్రతి ఒక్క సినిమా కూడా జెన్యున్గా ఓపెన్. నేను అనాథగా ఉన్నప్పుడు మాకు ఒక హాస్టల్ ఉండే, అనాథ హాస్టల్లోకి వాళ్ళు మమ్మల్ని డొనేట్ అనమాట, వాళ్ళు డోనర్గా వచ్చి ఆ హాస్టల్లో మాకు ఇచ్చిన స్పీచ్ ఏంటంటే ఆ స్పీచ్ అనేది ఆయన గుండెలతో హార్ట్ఫుల్గా మాట్లాడిన మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ ఈ రోజుకైనా అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేది మా కోరిక. వాళ్ళ ద్వారా అల్లు అర్జున్ కానీ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఈ సర్కిల్లో నాకు ఈ లైఫ్కి గొప్ప మనుషులు వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్న సహాయం కూడా గొప్పదే, వాళ్ళు ఉండాలి, వాళ్ళ చైతన్యం. అయితే ఇక నెక్స్ట్ కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటుంటారా? చేసేవారు చెప్పరు, చేసేవారు మాట్లాడరు. సో ఇక మేము చేస్తున్న వర్క్ అదే, ఫ్యూచర్ కూడా అదే ఉంటుంది. మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కూడా ఈ తరతరాలుగా యుగాలుగా చెప్పుకునే స్థాయికి ముందర తీసుకెళ్తారని. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అనేది రేవంత్ రెడ్డి గారు అంటే
అందరికీ మాత్రం పక్కకెళ్తాం. వాళ్ళు ఉంటే వాళ్ళ మాట, వీళ్ళు ఉంటే వీళ్ళ మాట మనకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ప్రజలను గుర్తించి, ప్రజలకున్న కష్టాలను గుర్తించి, ఆ పార్టీ పడిపోయిన పార్టీని కష్టపడి మళ్ళీ లేపి ముందర తీసుకెళ్ళింది కాబట్టి, అంటే చనిపోయిన పాముకు పాలు పోసి మళ్ళీ లేవటిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సో అలాగే ముందరికి వెళ్ళాలి, ఇంకా ముందరికి వెళ్ళి అన్ని పబ్లిక్ అంటే పబ్లిక్ ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలని ఢిల్లీ తీసుకుపోతాడా, గల్లీలో తీసుకుపోతాడా, ఆయన ఎంత కష్టపడతాడు అనేది ఇప్పుడు ఈ పదవి ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం మాకుంది. అతిగా పోకుండా, అతిగా ఆవేశపడకుండా ప్రజల్లో ఒకటిగా ఉంటూ ఈ ప్రజల కోసం సేవ అందించాలని రేవంత్ రెడ్డి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే చేస్తూ నిరుద్యోగులు ఎందరో ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కాపాడాలి. ఎందుకంటే ఈరోజు ఆ నిరుద్యోగులు నీకు ఓట్లేదు గెలిపించరు, ఎవరు కాదు, బస్తీ లీడర్లు కాదు, గల్లీ పొరగాలు కాదు వేసినది. అర్థమైందన్న, ఇది పక్క చెప్తున్నా, నీకు వేసిన ఓట్లు ప్రతి ఒక్కరివి నిరుద్యోగులు, ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో చదువుకున్న ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి నీకు వేసిన ఓట్లు ఇవి. వాళ్ళ కుటుంబాలకు చెప్పి అమ్మ పార్టీ చేంజ్ చేయాలనే ఒక మాటకు నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు. ఆ హామీలు అందరూ నెరవేర్చి ఒక సైన్యాన్ని యుద్ధంగా తీసుకెళ్ళి ముందరికి వెళ్ళాలనే ఆశ. సో ఇది పార్టీపూర్వంగా ఒక మానవుడిగా, ఒక మనిషిగా మాట్లాడుతున్న మాట నాది. ఇది ఖచ్చితంగా అయితే మంచి పరిపాలన అందియాలి ప్రజలకు అన్నది నా కోరిక. శివన్న అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే మీకు కేసీఆర్ గారు ఉండడానికి ఇల్లు ఇచ్చారంటున్నారు. సో అంటే ఇల్లు అంటే ఇంటిని పోషించడానికి జనరల్గా ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? అంటే అన్న, గత ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ గెలిచింటే నాకు ఖచ్చితంగా ఈ 2024లో నాకు నా పిల్లల కోసం, నా కుటుంబ సమస్యల కోసం జీవనాధారం అయితే మాకు ఉంటుండే. సో ఇప్పుడు కూడా రేవంత్ గారి దృష్టికి ఖచ్చితంగా ఈ వీడియో అంటే చూస్తున్న ప్రజలకైతే తెలుసు, నేను ఎవరిని ఏం అడగను. నాకు చేసిన సహాయం మీరు ఎందరో నా కుటుంబాన్ని పోషించు, అంటే మీరు ఒక దాతల రూపంలో నాకు ఆదుకున్నారు కాబట్టి నేను ఈరోజు చెప్పుకోవడం నాకు ఇల్లు ఉంది. అదే దాతలకు మళ్ళీ నేను చెప్పుకోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అయితే మొన్న వాళ్ళ ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. అదే కాల్ సార్ మాట్లాడితే నేనైతే అడగడం ఇదే, సార్ నా వెంబడి ఉన్న 4 పోరగాళ్ళకి, నాకు మా ఒక టీంకి ఒక దారి చూపించాలి. ఆ దారి మీ కుటుంబానికి మేము తలుచుకునేలాగానే ఉండాలి. ఎందుకంటే మాకు జీవనాధారం లేదు. ఇప్పటి కూడా నేను రోడ్డు పైననే ఉంటూ పని చేస్తున్నా. అంటే పబ్లిక్ అన్న అడగడం నాకు నచ్చాను. ఎందుకంటే ఆయన చేసే పని నా హార్ట్ఫుల్గా చేస్తున్నా, దాన్ని కిరాయి ద్వారా కాదు. వాళ్ళు గుర్తించి మాకు జాబ్ అంటే దీనిపైన ఓన్లీ డెడ్ బాడీ తీసేందుకు మనుషులు ఉన్నారు, కానీ పిలిస్తే పలికేలా ఉండాలి అనేటట్టుగా వాళ్ళు గుర్తించి మాకు ఏదైనా అప్పుడు గత ప్రభుత్వం హోంగార్డ్ జాబ్లల్లో మాకు ఇస్తామని చెప్పి అవుట్సోర్సింగ్ జాబ్ చెప్పారు. సో అది గుర్తించి మాకు ఇవ్వాలనేది మేము కోరుకుంటాం. అయితే శివాన్ని ఇప్పుడు చాలామంది మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, అట్లనే ఏదో విధంగా కించపరిచే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఎప్పుడైనా ఎవరైనా కించపరిచారా, బాధపడ్డారా? అంటే శవాలు తీసుకునే వాళ్ళు అన్నట్లుగా కానీ, సో తక్కువ చూపుతో అంటే ఇప్పుడు చిన్న చూపు అంటే చూడన్న, ప్రతి ఒక్కరికి తెలియని మాట ఇది. ఎత్తేవాడికే తెలుస్తుంది దాని విలువ, మూసేవాడికే తెలుస్తుంది దాని బరువు. పక్కన నిలబడి మాట్లాడడానికి ఏం తెలుస్తుంది? నోటి మాట తప్పిస్తే గాలిలు తప్పిస్తే వేరేముండదు. సో అలాంటి వారని కాదు. సో అర్థం తెలియక మాట్లాడతారో తెలిసి మాట్లాడతారో అని తెలియదు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేను అనుకోవడం నాకు ఇష్టం లేదు. సో అన్నవాడు మనవాడే, అన్నని వాడు కూడా మనవాడే, కాబట్టి మనం ఎప్పుడే పట్టించుకోలేదు. సో అలా పట్టించుకుంటే నేను ఈరోజు సేవ చేయకపోతుంటే, ఎందుకంటే డిపార్ట్మెంట్ అంటే మనం ఒక సేవా కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ ఆదుకునే అవసరం ఉంది, ఆదుకోవాల్సిన మనం ఇంకో చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది. సో నా కష్టాలు సుఖాలు నేను డిపార్ట్మెంట్ని నమ్ముకొని నడిపిస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ నాకు హెల్ప్ చేస్తుంది. ఏంటంటే ఈ ఒక జీవనాధారం అనేది ఫ్యూచర్లో నా పిల్లలకి, అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళ వయసుకు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఇప్పుడు నేను ఖచ్చితంగా పని చేసిన డబ్బులతోటి ఒక ఇంటికి పంపేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు పిల్లలు ఇంకొక 3-4 ఏళ్ళు అయితే పాప వాళ్ళు చేతికొస్తారు. ఇక సో ఈ 3-4 ఏళ్ళు నా జీవితం అంతా దాని మీద బతకాలి. కాబట్టి నేను ఎవరిని అంటే నేను కష్టపడితే ప్రతిఫలము లేదు, అది నేను అడగాలంటే నాకు రాదు. ఇప్పుడు నా పిల్లలు చేతికొస్తారు, వీళ్ళని ఒక ఇంటికి పంపించాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఎంతో అంటే ఒక బీదవాడి పెళ్లి చేయాలంటే కనీసం ఒక 3-4 లక్షలు అవుతాయి. ఒక బీదవాడి పెళ్లి చేయాలన్నా కూడా 3-4 లక్షలు. ఒక పసుపు తాడు కావచ్చు, వాళ్ళ బట్టలు కావచ్చు, ఇంత వాళ్ళకి 10 మంది వచ్చిన వాళ్ళకి అన్నం వండి పెట్టడం కావచ్చు, ఇలాంటివి చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మనిషి రూపంలో అంటే ఒక వెనుకాడు చేయకుండా ముందరకు వచ్చేయాలంటే నాకు ఏదైనా ఒక జాబ్ ఉండాలి. జాబ్ అంటే ఉద్యోగం, అది 10,000, 20,000, 5,000, అది ఏదో ఒకటి
అంటే అవన్నీ దమ వేసుకుంటాం కదా. ఇప్పటిదాకా ఏంటంటే అనాథగా ఉన్నా కాబట్టి ఏ ఒక్క డెడ్ బాడీనైనా నా వాళ్ళు నా డెడ్ బాడీలు అంటే నా కుటుంబ సభ్యుల రూపంలోనే చేస్తున్నా. ఇప్పుడు అలాగే చేసుకుని పోతున్నా. నాకు ఇల్లు ఇచ్చారు, ఇంట్లో కూర్చుంటే ఇంకా ఇల్లు తాకట్టు పెట్టాలి, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి. ఓకే అన్న, మీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్తాయి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో మీకు ఎట్లానే హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న.